శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 28 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 7:59 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:41 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్రలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 3:41 లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల విజయాలు వస్తాయి. మధ్యాహ్నం 3:41 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కూడా కార్యలాభాన్ని కలిగిస్తుంది. పని మీద బయటికి వెళితే పనులు విజయవంతం అవుతాయి, ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. మంగళవారం అయినప్పటికీ మిత్రయోగం, మానస యోగం రెండు బ్రహ్మాండమైన యోగాలు కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాశుల వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృశ్చిక రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. చాలా మంచిది. కాబట్టి అప్పులు తీర్చడానికి బ్రహ్మాండమైన రోజుగా చెప్పాలి. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టడానికి చేసే ప్రయత్నాలకు బ్రహ్మాండమైన రోజు. సోదరులతో ఉన్న గొడవలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కన్యలో, బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మాత్రం తులారాశిలో, శుక్రుడింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో పనిచేసే వాళ్ళు బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే బాస్కి మీకు గొడవలయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం ఈరోజు అవసరం. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు ప్రధానంగా 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:41 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు. బోరింగ్ పనులకు పూర్వాషాఢ మంచిది, కానీ మంగళవారం బోరింగ్ వేయటం అంత అనుకూలం కాదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పూర్వాషాఢ అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి పూర్వాషాఢ బ్రహ్మాండమైన నక్షత్రం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి. కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ మంచిది. కపట ఉపాయం పన్నైనా సరే మనం విజయం సాధించడానికి ఈ నక్షత్రం చాలా మంచిది. ఒక్కొక్కసారి మంచి కోసం మోసమైనా చేయాల్సి వస్తూ ఉంటుంది. మంచి కోసం మోసమైనా చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3:41 వరకు పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేయండి. మధ్యాహ్నం 3:41 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ బలాన్ని బట్టి కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం. అలాగే భూములు, గృహాలకు సంబంధించినటువంటి కీలకమైన చర్చలు చేయడానికి ఉత్తరాషాఢ అనుకూలిస్తుంది. రిజిస్ట్రేషన్లు అయితే మంగళవారం చేసుకోకూడదు, కానీ భూములు, గృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన చర్చలు చేసుకోవడానికి మాత్రం ఉత్తరాషాఢ మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేసే అవకాశం ఉంది. అలాగే అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంది. డబ్బులు వస్తాయి, అప్పులు తీరుస్తారు, మళ్ళీ అవసరానికి అప్పు చేస్తూ ఉంటారు. అప్పు చేయటం, అప్పు తీర్చటం, ఈ రెండు కూడా ఈరోజు చేసేటటువంటి సూచనలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అప్పు తీర్చండి. అప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తక్కువ మొత్తంలో అప్పు చేసే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో ద్వేషాలు పెరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి వృషభ రాశి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు చేసే సూచనలు ఉన్నాయి. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య అనుకూలత ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది.
అలాగే అప్పులు తీర్చలేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సమయస్ఫూర్తి ఉపయోగించి అప్పుల సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. ఆదాయ మార్గాలు అనేవి విశేషంగా పెరిగే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా సామాన్య లాభం ఉంది. అద్భుతమైన లాభం లేకపోయినా కన్యారాశి వాళ్ళకి వ్యాపారంలో ఎంతో కొంత ధనలాభం కలిగే సూచనలు మాత్రం ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ మంగళవారం వెహికల్స్ కొనకూడదు. అవి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలించడానికి మాత్రం ఈరోజు తులారాశి వాళ్ళకు బలం ఉంది. అలాగే దాంపత్య సుఖం బాగుంది. భార్యాభర్తల మధ్య ఏ గొడవలు ఉన్నా అవన్నీ కూడా సమసిపోయే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటే వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం ఉంటుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి తిరుగులేదు, మంచి ర్యాంకులు వస్తాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా ధనుసు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొన్ని సమస్యలు బాధలు కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి స్త్రీ పురుషులు ఎవరైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యతిరేక భావాలు అనేవి మీ మీద చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో చిరునవ్వుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆ వ్యతిరేక భావాలు వాటంతట అవే బయటికి వెళ్ళిపోతాయి. నేత్ర బాధలు ఉంటే కంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఈరోజు మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో సామాన్యమైన ధనలాభం ఉంటుంది. ఉద్యోగ రంగంలో అయినా సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అంటే వృత్తిపరంగా ఉద్యోగమైన వ్యాపారమైన సామాన్యమైన ధనలాభం పొందే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ కొనకూడదు. మంగళవారం వెహికల్స్ కొనకూడదు. అవి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు డిస్కషన్స్ అనుకూలిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలత ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా ఓం షణ్ముఖ స్వామినే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం షణ్ముఖ స్వామినే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు చేకూరుతాయి. అలాగే కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఓం షణ్ముఖ స్వామినే నమః అద్భుతమైన శుభ ఫలితాలు ఇచ్చే మంత్రం. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. కుజహోరలో ఆపరేషన్లు చేయించుకుంటే 100% ఆపరేషన్లు విజయవంతం అవుతాయి. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.